హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. వర్గ లింగ దోపిడీ వ్యవస్థను సుస్థిరం చేసే సనాతనాన్ని ఎత్తుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సనాతనంలోనే అంటరానితనం, మహిళల మీద హింస, పీడిత కులాల వర్గాల దోపిడీని శాస్త్రబద్ధంగా సమర్థించే అమలు చేసే విధానం ఉన్నదని ఆయనకు తెలియదని అనుకుందామా? లేక ఆ హింసే పునాదిగా తన రాజకీయ జీవితాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాడని భావిద్దామా? పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగా మాట్లాడితే సరేలే, ఆయన మనోభావాలు దెబ్బతింటున్నాయేమో కాబట్టి అంతగా బాధపడుతున్నాడు కాబట్టి అని అనుకోవచ్చు. కానీ ఆయన తన ప్రెస్ మీట్లో ఉప ముఖ్యమంత్రిగా ఊగిపోయాడు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు, కానీ రాజ్యాంగం ఏం చెబుతుంది, దానిలోని సెక్యులరిజానికి అసలు అర్థం ఏంటి అనేవి ఏవి ఆయనకు పట్టేలా లేవు. సెక్యులరిజాన్ని ఒక విశాల రాజకీయ విలువల చిత్రం నుండి కాకుండా అది ఒక దారి కాదు, రెండు దారుల సంగతిగా చూసే మిడిమిడి జ్ఞానం ఆయన సంఘ శక్తుల నుండి అందిపుచ్చుకున్నాడనే అనుకోవచ్చు. అంబేద్కర్ అయితే సెక్యులరిజాన్ని కేవలం రాజ్యం మతం మధ్య ఉండే విభజన రేఖగా మాత్రమే చూడలేదు. ఇంకా ముందుకెళ్ళి సెక్యులరిజం అంటే హేతుబద్ధ ఆలోచనలకు తావిచ్చే ఒక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణం అని ఆలోచనలు చేశాడు. ఈ దృష్టితోనే బౌద్ధం తప్ప మరి ఏ మతం కూడా సెక్యులర్గా ఉండగలిగే అవకాశం లేదని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ కేవలం లడ్డూ వ్యవహారం దగ్గర ఆగలేదు. అవసరం లేకపోయినా ముస్లిం, క్రిస్టియన్ మందిరాలతో ఒక పోలిక తెచ్చేటువంటి పని చేశాడు. మేము వాళ్ళు అనే గీత గీసే ప్రయత్నం కూడా చేశాడు. హిందుత్వంలో హింసకు తావులేదని గుజరాత్లో త్రిశూల హింసకు బలైన 2000 మంది ముస్లింల సాక్షిగా చెప్పాడు. అంతకంటే విడ్డూరంగా తాను క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కు వ్యతిరేకమని ప్రకటించాడు. ఆయన ఆవేశంలో తనకు తోచిన పదాలన్నీ పేర్చుకుంటూ పోయాడనిపిస్తుంది. దేశంలో ప్రజా వ్యతిరేక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక నిర్ణయాలను సూత్రబద్ధంగా విమర్శించే, ప్రతిఘటించే అన్ని గొంతుకులను అంటే గాంధేయవాదుల నుండి మావోయిస్టుల వరకు అణిచివేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కళ్ళకు ఏది కనబడినట్లే నటిస్తున్నాడు. ఆ నటుడు అంతటితో ఆగక మౌనం భావితరాలకు ప్రమాదం అని కూడా ప్రబోధిస్తున్నాడు. ఒకవైపు మౌనం వీడమంటున్నాడు, మరోవైపు మీరు నాస్తికవాదులైతే, హేతువాదులైతే, లౌకికవాదులైతే నోరు మూసుకొని ఇంట్లోనే ఉండండి ఒక సుత్తిమెత్తని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇలాంటి హెచ్చరికలు కూడా ప్రజాస్వామిక విలువలను, భావాలను నేరమయం చేయడం అనే విషయాన్ని ఆయనకు ఎవరు స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి? ఇవన్నీ చూస్తుంటే గందరగోళంగా అనిపిస్తుంది. కానీ ఇవేవి బ్రాహ్మణీయ, హిందుత్వ, ఫాసిజం కుట్రల వెలుపల జరగడం లేదు. తెలుగు నేల మీద తమ అహేతుకతను, అలౌకికతను, ఆధిపత్య భావనలను, మహిళ రాజకీయాలను, చట్టాన్ని వదిలిపెట్టి ప్రక్షాళన దీక్షలు అందుకే చేస్తున్నాడు. మరి మెజారిటేరియన్ భ్రమలను గాలి వేగంగా ప్రచారం చేయడానికి సనాతనవాదులకు అందివచ్చిన ఆయుధం పవన్ కళ్యాణ్. అందుకే తనను తప్ప మరి ఎవ్వరిని ఎప్పటికీ పొగడినటువంటి నరేంద్ర మోడీ ఆయనను పవన్ కాదు తుఫాన్ అని పొగడ్తలతో ముంచేశాడు. అయితే బహుశా పవన్ కళ్యాణ్కి కూడా అర్థమైంది ఏంటంటే తాను భవిష్యత్తులో స్వతంత్రంగా ఎదిగి ముఖ్యమంత్రి కావాలంటే చైతన్యపూరితమైనటువంటి రాజకీయాలు కాకుండా మతోన్మాదాన్ని పెంచి పోషించే చేష్టలే అవసరమని, కానీ ప్రజలకు ఎల్లకాలం భ్రమల్లో, మతం మత్తులో ముంచలేమని పవన్ కళ్యాణ్కు తెలియకపోవచ్చునేమో. అదే సత్యమని ప్రజా చరిత్ర చెప్తా ఉంది. ఇప్పుడు ఏ లడ్డూ గురించి అయితే వివాదం జరుగుతుందో అదే తిరుమలలో అలిపిరి దగ్గర చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడు నక్సలిజమా, ప్రపంచ బ్యాంకు విధానాలా అంటూ ఎన్నికలకు పోయి ఆయన ఓడిపోయినటువంటి సంగతిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తన రాజకీయ ప్రసాదంగా వాడుకోవాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు కూడా ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు తమ చైతన్యాన్ని తప్పగా చూపిస్తారని ఆశిద్దాం. అప్పటి వరకు ఈ సరికొత్త సనాతన తుఫాన్ కాషాయ సముద్ర తీరం దాటకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రగతిశీల, ప్రజాస్వామిక, లౌకిక శక్తులదే.